బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నరసాపురం టీడీపీ జనసేన మధ్య టికెట్ ఫైట్ నెలకొంది. టీడీపీ నుంచి రేసులో ఉన్నారు కొవ్వలి నాయుడు, మాధవ నాయుడు. అయితే జనసేన నుంచి కూడా టికెట్ ఆశిస్తున్నారు జనసేన ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్. దాంతో పాటు గత ఎన్నికల్లో బొమ్మిడి నాయకర్కు రెండో స్థానం వచ్చిందని చెప్పుకోవాలి ఇక్కడ. అయితే జనసేనలో రీసెంట్ గా చేరారు కొత్తపల్లి సుబ్బారాయుడు. దీనికి సంబంధించి చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ జనసేనలో చేరబోతున్నట్టు తెలుస్తోంది కొత్తపల్లి సుబ్బారాయుడు. జనసేన టికెట్ తమదే అంటున్నారు కొత్తపల్లి వర్గీయులు. నరసాపురం టికెట్ రేసులో నలుగురు అభ్యర్థుల పేర్లు వినిపిస్తోంది. సో ఏం చేయబోతోంది, ముఖ్యంగా పొత్తులో భాగంగా ఎవరక్కడ టికెట్ దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది, ఎటువంటి రేసు ఉంది, అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మనోజ్, సో నరసాపురానికి సంబంధించి టీడీపీ నుంచి కూడా టికెట్ అడుగుతున్నట్టు తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం జనసేన కూడా. సో అక్కడ ఏం జరుగుతుంది టీడీపీ జనసేన మధ్య? జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని స్థానాల్లో ఇటు టీడీపీ జనసేన కూడా ఇద్దరు అభ్యర్థులు కూడా టికెట్ ఆశిస్తున్న స్థానంలో నరసాపురం కూడా ఒకటి ఉంది. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా చూసుకుంటే తాడేపల్లిగూడెం, తణుకుతో పాటు ఇటు నరసాపురం కూడా ఇదే రీతిలో ఉంది. ఇక్కడ రెండవ స్థానంలో నిలిచారు. కానీ ఇప్పుడు కూడా అప్పటి నుంచి కూడా ఆయన ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. ఆయనకే టికెట్, ఆయనే గెలుస్తారని కూడా అక్కడ చాలా వరకు కూడా సర్వేలు కూడా జరిగాయి. కానీ ప్రస్తుతం కొత్తపల్లి సుబ్బారాయుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ రోజు కూడా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మరికొన్ని రోజుల్లో మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో దాదాపు 20,000 మందికి పైగా పవన్ కళ్యాణ్ సమక్షంలో కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీలో చేరబోతున్నాడు. అయితే ఇటు జనసేన చూసుకుంటే ఇటు కొత్తపల్లి సుబ్బారాయుడు, బొమ్మిడి నాయకర్, ఇప్పటికీ బొమ్మిడి నాయకర్ అనేక సార్లు తాను పోటీ చేస్తారని కూడా చెప్పారు. ఇటు కొత్తపల్లి సుబ్బారాయుడు ఎంట్రీతో ఇప్పుడు ఈ సీటు ఎవరికనేది కూడా తెలియాల్సి ఉంది. ఇది జనసేన వైపు. ఇటు టీడీపీ వైపు చూసుకుంటే ఇటు మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడుతో పాటు ఎన్ఆర్ఐ కొవ్వలి యతిరాజు రామ్మోహన్ నాయుడు ఉన్నారో తను కూడా టికెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు కూడా ఈ మధ్య చాలా వైసీపీ ఎమ్మెల్యే ముద్దునూరి ప్రసాద్ రాజు పై ఎక్కువగా ఆయన విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. నేనే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందని కూడా మాధవ నాయుడు అంటున్నారు. ఇటు ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో కొవ్వలి యతిరాజు రామ్మోహన్ నాయుడు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసే రేసులో కూడా ఉన్నారు. అయితే నరసాపురం నియోజకవర్గంలో ఇటు టీడీపీలో ఇద్దరు, జనసేనలో ఇద్దరు కూడా టికెట్ కి పోటీ పడుతున్నారు. ఇటు తాడేపల్లిగూడెం చూసుకుంటే టీడీపీకి ఒకరు, జనసేనకు ఒకరు ఉన్నారు. ఇటు తణుకు చూసుకుంటే టీడీపీ ఆశిస్తున్నారు. ఇటు నరసాపురం నియోజకవర్గానికి వచ్చేసరికి కొంచెం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇటు టీడీపీ నుంచి ఇద్దరు ఆశిస్తుంటే ఇప్పుడు జనసేన నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు ఎంట్రీతో సుబ్బారాయుడు కూడా టికెట్ ఇస్తారా అనే ఒక ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే కాస్త నరసాపురంలో ఏం జరుగుతుందో అనేది కూడా తెలియాల్సి ఉంది సచిన్. రైట్. సో ఇటువంటి నేపథ్యంలో అధిష్టానానికి సంబంధించి ఎలా అప్రోచ్ అవుతున్నారు? ఎందుకంటే ఇటు టీడీపీ కూడా అడుగుతోంది, దాంతోపాటు జనసేన కూడా టికెట్ ఆశిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి అధిష్టానం కలుగు చేసుకుందా? యాక్చువల్లీ నిన్న పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన ఉంది. అయితే ఈ పర్యటనలో ఏమన్నా స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనేది చెప్పే అవకాశం ఉంది అని చాలా మంది ఊహించారు. కానీ పవన్ కళ్యాణ్ షెడ్యూల్ అంతా కూడా నిన్న కొంచెం కొలాప్స్ అయిన పరిస్థితి. ఇటు తోట సీతారామలక్ష్మి నివాసం వద్ద టీడీపీ నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కావాలి, కానీ పెద్ద ఎత్తున జనసేన నాయకులు అక్కడికి తరలి రావడంతో ఆ సమావేశం క్యాన్సిల్ అయింది. చివరికి నిన్న సాయంత్రం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ సీట్లలో వీరు పోటీ చేస్తారనేది అయితే కూడా ఎక్కడ చెప్పలేదు. కానీ ఇటు బొమ్మిడి నాయకర్ ఎవరైతే జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నారో తాను ఎప్పటికీ కూడా తానే పోటీ చేస్తారో అని మొత్తం కూడా ఊహాగానాలు అయితే వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు రాక కాస్త సందిగ్ధతలో నెలకొందని చెప్పాలి. ఇటు మాధవ నాయుడు కూడా ఈ టికెట్ ఆశిస్తున్నారు. ఎన్ఆర్ఐ కొవ్వలి యతిరాజు రామ్మోహన్ నాయుడు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఏదైతే మనం కొత్తపల్లి సుబ్బారాయుడు గురించి కాస్త చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఆయన 2019లో టికెట్ ఆశించారు టీడీపీ, వెంటనే వైసీపీలోకి వెళ్లారు. కానీ అక్కడ వైసీపీ టికెట్ ముదునూరి ప్రసాద్ రాజు, క్షత్రియ సామాజిక వర్గం ఏదైతే ఉందో ముదునూరి ప్రసాద్ రాజుకి ఆ టికెట్ ఇచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ముదునూరి ప్రసాద్ రాజు గెలుపులో కొత్తపల్లి సుబ్బారాయుడు కీలక పాత్ర పోషించారు. అనంతరం కూడా కొన్నాళ్ళు బాగానే ఉన్న భీమవరం తరలిపోయిందంటూ కూడా పెద్ద ఎత్తున కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దీంతో ఆయన పార్టీకి వైసీపీ అధిష్టానం ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. కొన్నాళ్ళు చాలా వరకు కూడా ఆయన ఏ పార్టీలోని చేరలేదు. కానీ ప్రస్తుతం ఇప్పుడు వారి అనుచరులు గత 2 రోజుల క్రితం ఒక మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన జనసేనలో చేరుతారని ఈ రోజు కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా స్వయంగా మీడియా సమావేశం నిర్వహించారు. మరికొన్ని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో నేను జాయిన్ అవుతానని ఆయన కూడా చెప్పారు. అయితే టికెట్ విషయానికి వస్తే
అసలు ఎవరికి ఇస్తారనేది కాస్త సందిగ్ధత అయితే నెలకొంది. నర్సాపురం నియోజకవర్గం అయితే కాస్త కొంచెం ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇటు ఇద్దరు ఆశిస్తున్నారు, ఇటు ఇద్దరు ఆశిస్తున్నారు. అయితే ఎవరికి ఇవ్వకపోయినా కాస్త ఆ అభ్యర్థులు ఎటువైపు మొగ్గు చూపుతారో లేకపోతే ఏమన్నా ఇండిపెండెంట్ గా వేసే అవకాశం ఉంటుందో కూడా తెలియాల్సి ఉంది. అయితే జనసేనకు చూసుకుంటే ఇటు కొత్తపల్లి సుబ్బారాయుడా లేకపోతే బొమ్మిడి నాయకర్ అనే విషయం అయితే త్వరలో తెలియాల్సి ఉంది. ఇటు మాధవ నాయుడుకి ఒకవేళ ఎమ్మెల్యేగా టీడీపీ టికెట్ ఇవ్వకుంటే ఆయన ఇండిపెండెంట్ గా కూడా వేసే అవకాశం ఉంది. సచిన్ రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం నరసాపురంలో టీడీపీ అలాగే జనసేన మధ్య టికెట్ వార్ నడుస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే టీడీపీ నుంచి అక్కడ రెండు పేర్లు వినిపిస్తున్నాయి, కొవ్వలి నాయుడు, మాధవ నాయుడు. ఇక్కడ టీడీపీకి సంబంధించి ఇద్దరి మధ్య పోటీ ఉంటే జనసేనకు సంబంధించి కూడా అక్కడ పోటీ వినిపిస్తోంది. ముఖ్యంగా టికెట్ ఆశిస్తున్నారు జనసేన ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్. అయితే గత ఎన్నికలు ఆయన 2వ స్థానానికి పరిమితమయ్యారు. ఇప్పుడు జనసేనలో కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా చేరిపోతున్న వార్తలు గుప్పమంటున్నాయి. కాబట్టి ఆయన కూడా ఒకవేళ చేరితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే జనసేన టికెట్ తమదే అని అంటున్నారు కొత్తపల్లి వర్గీయులు. నరసాపురం టికెట్ రేసులో ఈ నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. సో ఈ నలుగురి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఎందుకంటే పార్టీ నుంచి ఒక 2 పేర్లు వినిపిస్తేనే అక్కడ ఒక హెవీ కాంపిటీషన్ ఉండే పరిస్థితి. అటువంటిది పొత్తులో భాగంగా ప్రతి పార్టీ నుంచి అంటే తెలుగుదేశం పార్టీ నుంచి 2 పేర్లు వినిపిస్తున్నాయి, అలాగే జనసేన నుంచి 2 పేర్లు వినిపిస్తున్నాయి. సో ఏం జరగబోతోంది, పొత్తులో భాగంగా ఎవరికి అక్కడ టికెట్ దక్కబోతుంది, మిగతా వారిని ఎలా సంతృప్తి చేస్తారు, వాళ్ళకి ఎటువంటి ప్రత్యామ్నాయాలు చూపిస్తుంది పొత్తులో భాగంగా ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎటువంటి ప్రత్యామ్నాయాలు చూపిస్తారు, అటువంటి అసంతృప్తి చెలరేగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఎలా కాంట్రోల్ చేస్తారు, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిందే.